చెప్పింది చేశాం. మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేశామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించారు చంద్రబాబు. సూపర్ 6 సూపర్ హిట్ అయిందంటున్నారు ఏపీ సీఎం. ఆంధ్రప్రదేశ్ మహిళలకు 15 ఆగస్టు కానుకను అందించింది ఎన్డీఏ సర్కార్. ఉచిత బస్సు పథకాన్ని అమల్లోకి తెచ్చింది. విజయవాడలో స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించారు సీఎం చంద్రబాబు. ఆడబిడ్డల కళ్లలో ఆనందం చూడడమే తమ లక్ష్యమన్నారు. స్త్రీ శక్తి పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి నెలకు సగటున 4,000 వరకు ఆర్థికంగా మేలు కలుగుతుందన్నారు ఆయన. రాష్ట్రంలో ఉండే 2,62,00,000 మంది మహిళలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు నేను చేసిన కార్యక్రమం స్వాతంత్ర దిన సందర్భంగా చేశాను. మీకు ఆర్థిక స్వాతంత్రం కల్పించడమే నేను ధ్యేయంగా పనిచేస్తున్నా. నేను గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, బీజేపీ గాని తప్పకుండా మా ఆడబిడ్డలకు మహద్దశ వచ్చే వరకు మీకు మేము అండగా ఉంటామని హామీ ఇస్తున్నా. మహిళలకు అండగా ఎన్డీఏ ప్రభుత్వం ఉందన్నారు చంద్రబాబు. ఆడబిడ్డల జోలికి ఎవడైనా వస్తే తాట తీస్తా. మీరు నిర్భయంగా ఉండొచ్చు. మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలంతా ప్రయాణించవచ్చు. మహిళా ప్రయాణికులందరికీ 0 షేర్ టికెట్ జారీ చేసి ప్రయాణానికి అనుమతిస్తారు. ఉచిత ప్రయాణంతో పాటు మహిళా ప్రయాణికుల భద్రత కూడా కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ప్రతి బస్సులోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు మహిళా కండక్టర్ల వద్ద ఒంటి మీద వేసుకునే కెమెరాలను కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. మహిళలకు ఆర్థికంగా తోడ్పాటును అందించడమే కాదు, ఎవరైనా వారి జోలికి వెళ్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటామన్నారు మంత్రి నారా లోకేష్. కొంతమంది మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. మహిళలు ఎంత బాధపడతారో నేను స్వయంగా నా ఇంట్లో నేను చూశాను. ఆనాడు శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే మా తల్లికి 3 నెలలు పట్టింది కోలుకునేదానికి. ఎక్కువ తక్కువ మాటలు చెప్పండి, అన్న లోకేష్ చెప్పాడు తోలు తీస్తాడని. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని ఒక విషయం కోరాలనుకుంటున్నా. సినిమాల్లో, వెబ్ సిరీస్లో మహిళల్ని కించపరిచే విధంగా డైలాగ్స్ వస్తే అవి తీసే వరకు ఆ సినిమాలు, వెబ్ సిరీస్ రిలీజ్ అవ్వకూడదని ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఈ సభాముఖంగా పెద్దల్ని నేను కోరుతున్నా. ఏపీలో 5 రకాల బస్సుల్లో స్త్రీ శక్తి పథకం అమల్లోకి వచ్చింది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణం చేయవచ్చు.